బహుముఖ అవినీతిపరుడు ఈ బ్రహ్మనాయుడు. బ్రహ్మకు 4 ముఖాలుంటాయని చతుర్ముఖుడు అంటారు. కానీ ఈ వినుకొండ బ్రహ్మనాయుడికి లెక్కలేనన్ని అవినీతి ముఖాలు. పల్నాడులో ప్రశాంతతకు మారుపేరు వినుకొండ. అటువంటి వినుకొండ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వినుకొండ మాఫియాల రాజ్యమైంది. బొల్లా బ్రహ్మనాయుడు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే వినుకొండ పట్టణంలోని వెల్లటూరు రోడ్డులో ఇద్దరి మధ్య వివాదంలో ఉన్న 10 ఎకరాల భూమిని వారిద్దరినీ బెదిరించి చౌకగా కొట్టేసి ఒక్కసారిగా 40 కోట్ల రూపాయల లాభం పొందాడు. అక్కడ నుండి బ్రహ్మనాయుడి భూమాఫియా రాజ్యం బహుముఖంగా విస్తరించింది. జగన్ రెడ్డి పేదల ఇళ్ల పథకం అంటూ ఏ ముహూర్తాన కార్యక్రమం పెట్టారో తెలియదు కానీ అది వైసీపీ ఎమ్మెల్యేలకు సిరుల పంటగా మారింది. వేల కోట్ల రూపాయల ప్రజాధనం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్ళింది. వినుకొండకు 10 కిలోమీటర్ల దూరంలో వెంకుపాలెం శివార్లలో ఆవాసయోగ్యం కాని 120 ఎకరాల పనికిరాని తన భూమిని పేదల ఇళ్ల స్థలాల పథకం కోసం ఎకరా 18 లక్షల రూపాయలకి ప్రభుత్వానికి అంటగట్టాడు. అసలుకు వస్తే అక్కడ ఎకరా విలువ కేవలం 4 లక్షలే. అంటే ఈ రకంగా ఎకరాకు 14 లక్షల చొప్పున 120 ఎకరాలకు సుమారు 18 కోట్ల రూపాయలు జేబులో వేసుకున్నాడు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల్లో బినామీలతో వెంచర్లు వేయిస్తూ 100 కోట్లు గడిస్తున్న బ్రహ్మనాయుడు వెల్లటూరు రోడ్డులో 18 ఎకరాల పోరంబోకు భూమికి పట్టాలు సృష్టించి అనుచరుల పేరు రాయించాడు. ఈపూరు మండలంలో 32 ఎకరాలను దగ్గరుండి అన్యాక్రాంతం చేయించాడు. జల్లుపాలెం వద్ద రైతులను భయపెట్టి తక్కువ రేటుకే 30 ఎకరాలు కొనుగోలు చేశాడు. వినుకొండ పట్టణానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమి రికార్డులు తారుమారు చేసి 8 ఎకరాలను మింగేశాడు. అలాగే బొల్లాపల్లి మండలంలో 132 ఎకరాలను తన కుటుంబ సభ్యుల పేరున రాయించుకున్నారు. వెల్లటూరు రోడ్డులోని వినుకొండ కొండ చుట్టూ ఉన్న వివాదాస్పద భూములను తన రౌడీలతో తక్కువ రేటుకే కొనుగోలు చేయిస్తూ వెంచర్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వినుకొండ ఎన్ఎస్పి కాలనీకి చెందిన 22.18 ఎకరాల స్థలాన్ని తన అనుచరులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీని విలువ 700 కోట్ల రూపాయల నుండి 1000 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. పట్టణ నడిబొడ్డున 4.5 ఎకరాలు విలువైన భూమిని కొట్టేసేందుకు ఇండోర్ స్టేడియం చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చేశారు. అదే కాకుండా డిగ్రీ కాలేజీ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. బ్రహ్మనాయుడుకు తిరుమల హాస్పిటల్ అనే పేరుతో ఓ సొంత హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్కు రోడ్డు వేయడం కోసం ఆర్యవైశ్యులు అయిన పెనుగొండ శ్రీనివాసులు, సుబ్బారావులకు చెందిన 11 సెంట్లలో ఉన్న పెట్రోల్ బంకును దుర్మార్గంగా కొట్టేయించి అందులో నుండి తన ఆసుపత్రికి రోడ్డు వేయించుకున్నాడు. బొల్లాపల్లి మండలంలో 10,000 ఎకరాల్లో పాస్బుక్లు ఇప్పించి ఒక్కో రైతు నుండి ఎకరాకు 10,000 రూపాయలు వసూలు చేశాడు. నిషేధిత భూములకు రిజిస్ట్రేషన్ చేయించడం, ప్రభుత్వ భూములకు బినామీల పేరిట పాస్బుక్లు ఇప్పించడం, ఆ భూములను బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు తెచ్చుకోవడం, ఆ డబ్బును రియల్ ఎస్టేట్లోకి మళ్లించడం బ్రహ్మనాయుడి ప్రత్యేకత. ఇది చాలదన్నట్టు తన అనుచరులను రైతుల భూములపైకి పంపిస్తాడు. తమ భూములను చౌకగా అమ్మాలంటూ వాళ్ళు రైతులను బెదిరించి భూములను సొంతం చేసుకుంటారు. గుండ్లకమ్మ నుండి ప్రతిరోజు 200 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా తరలిస్తూ ట్రాక్టర్ ఇసుకను 10,000 రూపాయలకు అమ్ముతూ రోజుకు 20 లక్షల రూపాయల చొప్పున నెలకు 6 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు బ్రహ్మనాయుడు. ఒక్కో మాఫియా రాజ్యానికి ఒక్కొక్క బ్రోకర్ని పెట్టుకొని తన అవినీతి రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాడు బ్రహ్మనాయుడు. రేషన్ మాఫియా విషయానికి వస్తే సర్పంచ్ కొప్పెర దేవదాసు బ్రహ్మనాయుడికి ఏజెంట్గా పనిచేస్తున్నాడు. పేదలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తెలంగాణకు తరలిస్తూ గత 3 ఏళ్లుగా కోట్లాది రూపాయలు కాజేశాడు బ్రహ్మనాయుడు. దోపిడీ మాత్రమే కాకుండా వినుకొండ నియోజకవర్గంలో బొల్లా బ్రహ్మనాయుడి అరాచకాలు అనేకం. ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనాలని గుంటూరు జిల్లా వేల్పూరు గ్రామంలో నరేంద్ర అనే రైతు అడిగినందుకు అతనిపై దాడికి దిగడమే కాకుండా తిరిగి పోలీస్ కేసు కూడా పెట్టించారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడితో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ఆ రైతు కుటుంబం విలవిలలాడిన సంగతి అందరికీ తెలిసిందే. రైతులు గిట్టుబాటు ధర 1,200 కొంటున్నారండి, 1,470 రూపాయలకు గవర్నమెంట్ ప్రకటిస్తే అని చెప్పి నేను ఎంపీ గారితో వివరణ చెప్తా ఉంటే బొల్లా బ్రహ్మనాయుడు అనే వినుకొండ శాసనసభ్యుడు, ఒక శాసనసభ్యుడు అయ్యుండి నా మీదకి చెప్పు తీసుకొని కొట్టబోగా తిట్టి అతను చెప్పు తీసుకొని నా మీద అగబడబోయాడు. ఒకటి చెప్తున్నా, నాకు
ఏదైనా హాని జరిగిందంటే అది బ్రహ్మనాయుడు వల్లే. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే ఇన్ని అక్రమాలు దౌర్జన్యాలు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడికి మరో ఛాన్స్ ఇస్తారా? వినుకొండ ప్రజలు ఆలోచించండి.